ఏమైందిరా కాలేజీ పోలేదా? చదువుకుంటున్నావు? ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చాయి కదన్నా, చదువుకుంటున్నా. అమ్మ పని వాడదే. ఏడికి పోయినారా? పొద్దుగల ఛాయ్ తాగకుండా పోయినావు. నేను అడిగినా గిన్నె ఉన్నా వీడుంటే కనవాడవా? పక్క పంటున్నా. ఏడున్నారా? ఒకసారి ఇంటికి రాది, బయటికి పోదాం. సరే. అమ్మా ఫ్రెండ్స్ వచ్చే తాగేటు. సరేరా. ఏమైంది అడ్డపోయినావు రవి? మమ్మల్ని చాయ్ పెట్టినా. అరే ఆంటీ బాగురా? బాగున్నా నాన్న, మీరు బాగున్నారా? బాగున్నామండి. అమ్మ నాన్న ఇట్లా మంచిగా ఉన్నారా? బాగున్నాండి. తీసుకో. చదువుతున్నావే? అరే బయటికి వెళ్దామరా? చాయ్ తాగుడు ఫస్ట్. సరే ఓకే రా. ఏంట్రా ఎప్పుడు నీకు ఫోనేనా? ఫోను ఏది మరి నువ్వు నాతో కలుగుతావు? ఇలా పనులు చేసుకోపోయాను. నీ ఎంబడి తగ్గుతున్నా. ఇంట్లో పని అంతా నువ్వే ఎత్తున్నావు. నేను ఇంట్లో పని చేస్తున్నావు కాబట్టి యాళ్ళ కింద నీకు తిండి దొరుకుతుంది. మస్తు అయినా నాడు రాదు, నిన్న రాలే. నువ్వు చేసిన గౌరవమే అంతా. రజనీ కాలేజ్ టైం అయితే రానే. చూడు బిడ్డ టీవీ అయితే ఫోను లేకపోతే టీవీ ఇంకేముంది. ఎందుకు మరి నువ్వు నాతో అనుకుంటున్నావు? అంతే నేనే వస్తున్నా. అన్న కాలేజ్ దగ్గర దింపుతుందాం. వచ్చే కాలేజ్ పో. ఏంటి అది ఎట్లా పోతుందిరా? బండి దించుకో. పొమ్మాను. పోంతి ఎందుకు టెన్షన్ పెడుతున్నావు? ఏంది వానికి ఏం పని ఉన్నది? ఓరి దించొచ్చు కూడా పెద్ద టెన్షన్ అయినా. ఈ ఫోన్ తలవడం మొత్తుకుంటానే ఉంది. ఏ పో మమ్మీ ఊకెళ్ళి తోడు. దించు. అరే తీస్తారు పోరా. అన్న ఎట్లా బయటకి వెళ్తున్నావు కానీ నన్ను కాలేజ్ దగ్గర దింపేళ్ళు కదా. నాకు అర్జెంట్ ఫోన్ వచ్చింది చెల్లె. ఇది ఒక్కరోజు ఆటో కన్నా బస్ కన్నా ఎక్కి వెళ్ళిపో ప్లీజ్, అర్థం చేసుకో. హలో, కాలేజ్కి వస్తున్నావా? బస్ స్టాప్ దగ్గరే ఉండవు, వస్తున్నా. సరే. ఇంత లేటా? మీ చెల్లికి ఫోన్ చేస్తే తొందరగా వస్తే తొందరగా వెళ్ళిపోతున్నాడు. సరే తొందరగా ఎక్కువ వెళ్దాం. పెళ్లి చేసుకుందామని చెప్పాను కదరా. అవును కానీ మా ఇంట్లో తోడు భయం ఉంది. మా ఇంట్లో పరిస్థితి కూడా అదే. మా అన్నయ్య అస్సలు ఒప్పుకోడు. ఎట్లానే చూపి రాదే. మీ అన్నగా నా దోస్తే, వానికి ఏం చెప్దామంటే నాకు అర్థమైతలేదు. అదే కదా బాధ. వెళ్దామమ్మా. వద్దు, ఇంట్లో తెలిస్తే చాలా సీరియస్ అవుతారు. అవుతుంది కానీ మళ్ళీ ఎట్లనే మన పరిస్థితి ఏంటి మళ్ళా? హలో హలో చెప్పే. బస్ స్టాండ్ లో వెయిట్ చేయమని చెప్తే వెయిట్ చేయకూడదు. చిన్న వర్క్ ఉండి బయటకు వచ్చా. చెప్పు. ఎక్కడికి వెళ్ళినవే? ఫ్రెండ్ తో బయటకు వచ్చా. ఏ ఫ్రెండ్? ఎక్కడ ఫ్రెండ్? నాకు చెప్పకుండా వెళ్ళావు మరి? అంటే నార్మల్ తెలిసిన వాళ్ళు. కత్తులు పాడద్దని చెప్పు. చక్క వెళ్దాం. నిజంగా ఒక్కదానే వచ్చాను.
అవునా ఉమ్. సరేలే వచ్చాక కాల్ చేయి. సరే. ఏంట్రా మీ చెల్లి అనుమానంగా అడుగుతుంది? చెప్పినా మా చెల్లెతో ఏమన్నా? లేదు నేనేం చెప్పలేదు. మనకు అంత డౌట్ ఎందుకు అడుగుతుందా మా చెల్లి? అది పిచ్చిది. ఏమో తెలుస్తలేదు. వెళ్ళిపోదామా? టైం అయిపోయింది ఇంకా. సరే మమ్మీ వెళ్దాం పా. నేను మీ ఇంటి దగ్గర తెలుస్తా, నువ్వు ఇంటికి వెళ్ళిపో, మా ఇంటికి నేను వెళ్ళిపోతా. సరే ఓకేనా? ఆ రాజుగాడు వస్తలేడేంద్రా? వస్తా అన్నాడుగా, వస్తాడేమో చూద్దాం ఆగు. ఫోన్ చేస్తే కూడా లావడతలేడు. ఈ మధ్యలో ఎవ్వరు ఫోన్ రెస్పాండ్ అవుతలేడు. అట్లెందుకు? ఏమో వానికి కొత్త పిల్ల తగిలిందంట, మీ చెల్లెనేనంట. తెలియనట్టు ఎందుకు మాట్లాడుతున్నారా? మన చెల్లెనా? నీకు కూడా తెలుసు అంటగా, ఊరు మొత్తం అదే టాక్. ఊరు మొత్తం తెలిసిందా? అవును, ఊరు మొత్తం అదే టాక్ గారా. ఫోన్ చేయరు ఒకసారి. హలో, చెప్పరా మామ? ఎక్కడున్నారా? ఇగో వస్తున్నారా? బయట ఉన్నా నేను. వాడు రంగాడికి ఫోన్ చేసిన కానీ నేను రావట్లే. అదే వస్తా అన్నాడగా, ఒకటే దగ్గర ఉన్నాం, మరి వస్తున్నాయని ఫోన్ చేసిన. అరే వస్తున్నా నీకు చెప్పింది గుర్తుందిగా మామ? గుర్తుంది. దాదా వచ్చేటప్పుడు మంది తీసుకొని రా. సరే చేద్దాం దా. నీకోసం వీటికి రా. దాదా వస్తున్నాడు. ఎట్రా? మళ్ళీ వస్తా. అరే మామ గుర్తుంది కదరా? ఏమన్నా అన్నాడా? మాట్లాడినా వాడేమనగా? ఏం లేదు, నిన్ను కొడతానే ఉండు ప్లాన్లా. మనం చేసిన పని చెప్తాంగా మనం, తెలుసు కదా. ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళిరండి మీరు? ఆగమాగము అన్నం తిందామన్న టైంకి ఆగమాగం వెళ్ళిపోయారు కదా. రేపు ఫంక్షన్ ఉంది, వెళ్ళాలా? సరేనే వెళ్దాం, ఏం లేదు, గ్రామ పంచాయతీ కదా, ఇక ఏమైనా పనులు ఉంటే పొద్దున చూసుకొని పోదాం. ఇక ఊరు విషయాలు మనయే కదా, ఊర్లో ఏమైనా సమస్యల గురించి బయటకు వెళ్ళినా పనులు చూసుకొని వచ్చి ఫంక్షన్కి తీసుకెళ్తాను నేను. వెళ్దాం, పొద్దున వెళ్దాం. ఏమైందమ్మా ఆగమాగం వస్తున్నావు? అయ్యా నా కొడుకు కనబడతలేడు. పొద్దున అనంగా పోయిండు, ఇంకా రాలేడు. వాడు వాడి దోస్తులతోటి కలిసిపోయిండు. వాడు ఏడున్నాడో ఏమో నాకు తెలుస్తలేదు. ఏం కాదులేమ్మా, వాళ్ళు పోర్లు తిరుగుతారు కదా దోస్తులు,
వాళ్ళు దోస్తులతో ఉండేమో నేను పిలిపిస్తుంది ఏం ఏడవకు నువ్వేం బాధపడకు నేను చెప్తా పిల్లలకి. ఎందుకు ఏడుస్తున్నావే? సర్పంచ్ చూసుకుంటారులే. అందుకన్నా వచ్చిన అమ్మ. అరే రాము ఆ మల్లయ్య ఫ్యామిలీని మహేష్ గారిని వెళ్తారాపో. అయ్యా వాళ్ళని చూసి బతుకుతున్నా నేను. నా భర్త లేకపోయినా వాళ్ళ ప్రపంచంగా బతుకుతున్నా అయ్యా. నా కొడుకు నాకు కావాలి. ఏమైందిరా మొన్ననే ఏమో చేస్తే మళ్ళీ ఏమైంది? మళ్ళీ ఆమె వచ్చి మళ్ళీ ఏమో కంప్లైంట్ ఇచ్చింది నీ మీద. ఏంది నీ సంగతి? సరదాగా గమ్మ పోతే మరి ఏడికి పోయిండు? వాళ్ళ కొడుకు మీతోటే ఉండంట కదా. సర్పంచ్ గారు మా కొడుకుని ఎందుకు పిలిపించారు? నీ కొడుకుతోటే తిరుగుతాడంట కదమ్మా ఇలా కొడుకు కనబడతలేడంట అందుకే పిలిపించిన. సర్పంచ్ గారు వీళ్ళ కొడుకు కనబడకపోతే నా పిల్లగాడిని ఎందుకు పిలిపించారు? నీ కొడుకుతోటే ఉండంటమ్మా. నీ కొడుకు నా కొడుకు అందరు కలిసే కదా తిరుగుతారు, అందుకే అడుగుమంటాన్నా. ఏమో ఎటువైండో తల్లివి నీకే చెప్పలేదు, మా వానికి చెప్తాడా? వాడు పొద్దున పోయేటప్పుడు అమ్మ నిన్న ఫ్రెండ్స్ తోటి బయట పోతున్నా అని చెప్పి పోయిండు. అందుకని నేను వాళ్ళని అడుగుతాను. అది కూడా తప్పేనా? నా కొడుకైనా నీ కొడుకైనా ఒకటే అమ్మ. అందుకే నా కొడుకు కనబడతలేడు కదా అని కొడుకుని అడిగితే తెలుస్తుంది అని అడుగుమంటున్నా. వాళ్ళు ఏం చెప్తలేరు నాకు. అరే రాజు ఏంద్రా ఇదంతా? ఏం లేదమ్మా, రవి గారు మహేష్ గారు ఇట్లా ఫోన్ చేస్తేనే పోయినమ్మా. అక్కడ కూకొని తాగుదామంటే రమ్మంటే పోయినమ్మా. నాకేం తెలియదమ్మా. ఏం రామా ఏంది కథ? ఏమైంది? అలా కొడుకు ఎటుపోయినా చెప్తావేమన్నా వాళ్ళనా? అరే మహేష్ ఏందో నీ సంగతి చెప్పు. ఆంటీ అది ఆంటీ ఆంటీ అనుకుంటే ఏం జరిగిందడా? జరిగిన వాస్తవం ఏమైంది చెప్తావేమన్నా వాళ్ళనా? చెప్పు అన్న మహేష్ తాగుదామని పిలిచిండన్న. తాగుదామని పిలిచిన తర్వాత ఆయన రాగానే ఆయన మందులో విషయం కలిపిండన్న.